నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపిస్తావు ప్రభువా. యూ విల్ గైడ్ మీ విత్ యువర్ కౌన్సిల్. కౌన్సిల్ అనే మాట హిబ్రూ భాషలో ఎత్సా అనే పదం ఉపయోగించబడింది. ఎత్సా అనే మాటకు అర్థం ఏంటంటే నోయింగ్ గాడ్స్ పర్పస్. ఆయన ఆలోచన ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి. నీకు విషయం తెలుసా దేవుని బిడ్డ, ఈ లోకంలో నువ్వు నేను ఎందుకున్నావు తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? ఈ లోకంలో ఆయన మనల్ని ఎందుకు ఉంచారో తెలుసా? ఆయన ఉద్దేశాలు ఏవో మన ద్వారా నెరవేర్చుకోవాలని దేవుని యొక్క ఆలోచన. ఒక క్రైస్తవుని యొక్క తపన, ఒక క్రైస్తవుని యొక్క ఆలోచన, ఒక క్రైస్తవుని యొక్క గమ్యం ఏంటంటే ప్రభువా నా చిత్తం కాదు, నా ఉద్దేశాలు కాదు, నా జీవితం ద్వారా నీ చిత్తము నీ ఉద్దేశము నెరవేర్చబడాలి. కంప్లీట్ సబ్మిషన్ అనేది ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో దేవుడు తన ప్రణాళికలు నీ ద్వారా నెరవేర్చుకుంటూ ఉంటాడు. నేను చెబుతున్నాను దేవుని బిడ్డలారా, అది చాలా ఆశీర్వాదకరమైన జీవితం, చాలా ఉన్నతమైన జీవితం.